ఏదైతే ముందుగా మేము గౌరవ సీఎండి గారికి తెలియజేస్తున్నాం ఒక ట్రేడ్ యూనియన్గా, అయ్యా మీరు జీతాలు ఇవ్వకుండా ఉత్పత్తులు లింక్ పెట్టి జీతాలు ఒప్పించడం ఇస్తామని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. ఏదైతే మీరు దీన్ని మీరు ఖండించి తప్పకుండా దీన్ని రద్దు చేసి రేపు 1వ తారీఖున అంటే డిసెంబర్ 1వ తారీఖున కార్మికులందరికీ జీతాలు ఇవ్వాలి. డిసెంబర్ నెలాఖరికల్లా మీరు పూర్తి హెచ్ఆర్ఏలు ఏదైతే బకాయిలు ఉన్నాయో హెచ్ఆర్ఏలు బకాయిలు ఉన్నటువంటి జీతాలు కూడా ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాలి. మీరు ఫస్ట్ తారీఖు కానీ మా ఎంప్లాయీస్కి జీతాలు పడలేదు అని చెప్తే కనుక ఒక జనసేన క్రియ సభ్యుడిగా, ఒక జనసేన కార్యకర్తగా, ఒక డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా ఏదైతే విశాఖపట్నం పౌర గ్రంథాలయం ఉందో ఆ గ్రంథాలయంలో నేనే ప్రెస్ మీట్ పెడతాను. పెట్టి మీరు చేస్తున్న దానికి మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అందరి తాలూకా విషయాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము కార్మికులుగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీరు మెసేజ్లు పెడతా ఉన్నారు. ఏమని 11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటికి రెపలా కాపాడుకుంటున్నామని. అది మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా కానీ మీకున్న నెట్వర్క్ కానీ ఎక్కువ. మేము కార్మికులమే, మాదంత నెట్వర్క్ ఉంటుంది, మా వాట్సాప్లో మాత్రమే మేము పెట్టుకోగలం. కానీ మీరు అటువంటి విషప్రచారం చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తక్షణం మీరు విరమించుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు న్యాయం జరిగేటట్టు, నిర్వాసితులకు న్యాయం జరిగేటట్టు మొన్న తీసినటువంటి 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు మీరు వ్యయం తగ్గించుకోవడానికని కార్మికులు తగ్గించామని చెప్తున్నారు. మరి 4,000 మందిని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కార్మికులు ఎందుకు జాయిన్ చేసుకున్నారు? మరి ఆ విషయాన్ని కూడా మీరు చెప్పినటువంటి మెసేజ్లో పెట్టాలి కదా. మీరు 6,000 మందిని తొలగించామని 4,000 మందిని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చామంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కాదు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న విధంగా మీరు చేస్తున్న దాన్ని మేము రేపు ఫస్ట్ తారీఖు కానీ మీరు జీతాలు సీఎండీ గారికి చెప్తున్నాను. ఏదైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ రోడ్లోనే ఉన్నానో సీఎండీ గారికి నేను హెచ్చరిక చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వాలి. ఏరియాస్ అన్నీ కూడా డిసెంబర్ లోపల అంటే జనవరి పండుగ ముందుని మీరు అన్నీ క్లియర్ చేయాలని, ఏదైతే వీఆర్ పెట్టిన వాళ్ళకి కూడా మీరు బ్యాలెన్స్లు ఉన్నారు అవి కూడా క్లియర్ చేయాలి. మా పే స్లిప్పుల్లో మాకు గతంలో మీరు ఎంప్లాయీస్కి పిఎఫ్ త్రిఫ్ట్ కట్ చేసి మీరు అవి ఇవ్వకుండా అక్కడేమో ఆ సంస్థలకు పంపించకుండా చేస్తే ఇది మోసం కాదా? మరి ఇది దగా కాదా? దీని మీద మరి మీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ అయితే లేబర్ కోడ్లు కానీ చట్టాలు కానీ ఉన్నాయో మిమ్మల్ని శిక్షించరా? అంటే సామాన్యులకైనా శిక్షలు? మీరు ఇటువంటి దోపిడీ చేసినందుకు ఈ సీఎండీ గారి మీద కూడా శిక్ష పడేటట్టు చేయాలని జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను. అంచేత ఖచ్చితంగా ఫస్ట్ తారీఖున మాకు జీతాలు ఇప్పించాలని మేము అయితే మిమ్మల్ని వేడుకుంటున్నాం.